ఇక్కడికి విచ్చేసినటువంటి ఉలవపాడు గ్రామ ప్రజానీకానికి, మండల ప్రజానీకానికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నా మిత్రుడు తేజ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉలవపాడు గ్రామ కమిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి ఈవెంట్ని ఏర్పాటు చేయడం. వంశీ మంచి ప్రతిభ గల వ్యక్తి, మంచి ఈవెంట్స్ అందించాడు. బాహుబలిని 5 నిమిషాల్లోనే మన ముందు చూపించాడు. మిమ్మల్ని అందరినీ ఆనందింపజేయడం కోసం, మీ కళ్ళల్లో ఆనందం కోసం మన పల్లెటూరు ప్రాంతాల్లో ఉండేటువంటి రిక్రియేషన్ సంవత్సరానికి 4-5 సార్లు మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, లేదంటే దసరా ఉత్సవాల్లో మనందరూ కూడా బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ మర్చిపోయి అందరూ కూడా సేద తీరుతూ మన ఊరి బిడ్డలు, మన కళ్ళ ముందు ఎదిగిన బిడ్డలు, మన కళ్ళ ముందు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి ముందూరి మీద ఉన్నటువంటి మమకారంతో మనల్ని ఆనందింపజేయడం కోసం జోబీలో డబ్బులు ఖర్చు పెడుతూ జన్మభూమికి, ఉన్న భూమికి, ఈ ఊరికి రుణం తీర్చుకునేందుకు మనల్ని ఆనందింపజేయడానికి ఇటువంటి ఈవెంట్లు అందిస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ, ఒకవైపున పగల వైపు దైవభక్తిని, రాత్రి వైపు ఆనందాన్ని అందిస్తూ ఈ 5-6 రోజుల పాటు మీతో మమేకమై మీకు అన్ని విధాలుగా ఆనందించి మీ మెప్పు పొందాలని, మీరు ఆనందిస్తుంటే చూడాలని, గుంటూరుకి ఏదో ఒక చేసామనేటువంటి ఒక ఆనందాన్ని మిగుల్చుకోవడం కోసం ఈరోజు యువత అంతా మిత్రుడు మా తేజ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా సోమిశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో, ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరి ఆధ్వర్యంలో, మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, నియోజకవర్గంలో నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున మనం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఉలవపాడికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని దిక్కుల వినాయకుడు ఊరికి బొమ్మ రూపంలో తెచ్చుకోవాలి, కానీ నిరంతరం ఊరిని కాపాడే వినాయకుడు మీ ఊర్లోనే ప్రతిష్ఠ ఉన్నాడు, మీ ఊర్లోనే కొలువై ఉన్నాడు. అందుకే ఈ ఊరు ఎప్పుడు సుభిక్షంగా ఉంది, ఈ ఊర్లో అందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళారు. ఈ ఊర్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ గణనాథుడు అన్నిటికీ మూలమైనటువంటి వాడు. మేము రోజు రాజకీయంగా ఎన్నో రకాల మీటింగుల్లో పాల్గొంటుంటాం, కానీ వినాయకుడి యొక్క ప్రత్యేకతను కూడా మీతో ఈరోజు నేను పాలు పంచుకుందామని ఇప్పుడే అనిపించింది. ఈ సృష్టి చాలా గొప్పది. ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మనందరి అదృష్టం. ఈరోజు మన ముందు చాలా రకాల సృష్టిలో చాలా రకాలైనటువంటి పుట్టున్నాయి. జంతువులు పుట్టున్నాయి, పక్షులు పుట్టున్నాయి, చెట్లు ఉన్నాయి, జల సంపద ఉంది. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులుంటే ఒక్క మనిషి అయిన మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం. మిగతా వాటన్నిటికీ నోరు ఉంది, ముక్కు ఉంది, గాలి పీలుస్తున్నాయి, వాటికి శరీరం ఉంది, వాటికి బ్లడ్ ఉంది, వాటికి గుండె ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఒక్కటి మనసు, 2 మాట్లాడే విధానం. అంటే మానవ జన్మ అంతటి గొప్ప జన్మ మనకి దేవుడి ప్రసాదించాడు. అటువంటి జన్మలో ఉన్న మనం ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎవరి రుణం తీర్చుకోవాలంటే ఈ సృష్టి రుణం, మనల్ని పుట్టడికి కారణమైనటువంటి దేవుడి యొక్క, సృష్టి కారణకుడైనటువంటి దేవుడి యొక్క రుణం తీర్చుకోవాలి. అందుకనే వినాయకుడిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక్కసారి వినాయకుడి యొక్క ఆకారాన్ని చూస్తే, వినాయకుడిలో ఉండే లక్షణాలను చూస్తే నిరంతరం కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించేటువంటి వాడు వినాయకుడు. విఘ్నాలు జరగకుండా మనకన్నీ కాపాడుకునేవాడు వినాయకుడు. కానీ ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే నెత్తిన తొండంతో ఉన్నటువంటి ఏనుగు, ఆయన వాహనం ఎలుక. అంటే జంతువులు అతి చిన్నమైన ఎలుకతో స్టార్ట్ చేసి జంతువులలో అతి పెద్దదైన ఏనుగును పైన పెట్టి
మనిషి అందంగా ఉండడానికి దానికి బొజ్జను పెట్టి, ప్రకృతిలో మనం ప్రేమించే ప్రేమలో అందం కాదు, మనసుని ఎత్తుక్కోవాలి. జంతువులు కాదు, లేదా చిన్న జంతువుని కాదు, పెద్ద జంతువుని కాదు, బొజ్జని కాదు, ఆయనలో ఉండే మంచి లక్షణాలను అలవర్చుకోవడం కొరకే మన పూర్వీకులందరినీ కూడా వినాయకుడిని ఈ రూపంలో మనకు చూపించడం జరిగింది. మనందరం కూడా ఈ సనాతన ధర్మంలో, ఈ కలియుగంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మంచి జన్మని ప్రసాదించారు, దానికి కృతజ్ఞతగా ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర కింకరలుగా బతుకుతామని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అందుకనే దేవుడి దగ్గర శటగోపురం నెత్తిన పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలు మనకు నెత్తికి తగులుతున్నాయి. అందుకనే ఈ సృష్టిలో వినాయకుడు చూసి అందం కంటే, ఆకారం కంటే, శరీరం కంటే గొప్పది మనసు. ఆ మనసు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తే, ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా అలవరుచుకుంటే మనం కూడా ఒక దేవుడిగా తయారవుతామని చూపించేదానికే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం. దేవుళ్ళకి అన్నిటికంటే ఇష్టమైనది వినాయక చవితి. చవితి మంచిది కాదన్నారు. శ్రీరాముడు నవమి నాడు పుట్టాడు, అది మంచిది కాదన్నారు. కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు, అది మంచిది కాదన్నాడు. సత్యరోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు, అది మంచిది కాదన్నాడు. నరక చతుర్దశి నాడు నరకాసురుని చంపారు, ఇవన్నీ మనకు పండుగలు. కానీ మన జీవితంలో ఈ మంచివి కాదన్నారు. మంచి చెడు లేదు, అన్నిటికీ ఒకటే మన మనస్సాక్షి. దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళం. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఈ కళ్ళకి కనిపించే సగభాగం మాత్రమే ఈ కళ్ళకి కనిపిస్తుంది, సగం కనిపించదు మన వీపు ఉంది. మన జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడ్డను పక్కన పెట్టాలి, మంచిని ఆస్వాదించగలిగితే ప్రతి ఒక్కరు హీరోలే, ప్రతి ఒక్కరు హీరోయిన్లే. అది మనం నేర్చుకోవాలి. అది ఈరోజు వినాయక చవితి నాడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఈ సృష్టిలో ఈశ్వరుని ఓంతో మనం హిందూ సమాజం ఓంతో పుట్టింది. ఓం నుంచి పుట్టిందే శివం, శివం నుంచే పుట్టిందే బిందువు, బిందువు నుంచే పుట్టిందే నాదం, నాదం నుంచి పుట్టిందే పరమేశ్వరం, పరమేశ్వరం నుంచి పుట్టిందే ఈశ్వరుడు, ఈశ్వరుడు నుంచి పుట్టినవాడే రుద్రుడు, ఆ రుద్రుడు నుంచి పుట్టినవాడే మనం ప్రేమించే విష్ణువు, ఆ విష్ణువు నుంచి పుట్టినవాడే బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచి పుట్టిందే ఆత్మ, ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం, ఆకాశం నుంచి పుట్టిందే గాలి, ఆ గాలి నుంచి పుట్టిందే అగ్ని, అగ్ని నుంచి పుట్టిందే నీరు, ఆ నీటి నుంచి ఉద్భవించిందే భూమి. అటువంటి భూమిలో మనం ఉన్నాం, అటువంటి భూమి మీద మనం నడుస్తున్నాం. కాబట్టి పంచభూతాలను ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని ఆరాధించాలి, ఎదుటి వ్యక్తిలో తప్పులను మనం ఒప్పుకొని వాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఆదర్శవంతమైన జీవితం వైపు నడపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన పూర్వీకులందరూ కూడా గ్రామాలలో రామాలయం కడితే నిరంతరం రామాలయాన్ని దర్శించడం కాదు, పోతూ వస్తూ రాముడిని చూస్తే రాముడు ఏకప్రతిమతుడు, తండ్రి మాట జవదాటిన వ్యక్తి, తల్లి మాట జవదాటిన వ్యక్తి, అన్నదమ్ములను ప్రేమించిన వ్యక్తి, మంచి పట్టాభిషక్తిని ప్రజలకి ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వ్యక్తిని రోజు మనం చూడగలిగితే, వాటి నుంచి మనం ఉత్తమ లక్షణాలు నేర్చుకోగలిగితే, మనం కూడా మనకు రాముడిగా తీర్చిదిద్దగలిగితే దేశంలో హింస ఉండదు, దేశంలో రేపులు ఉండవు, దేశంలో ఎదుటివాడిని మోసం చేయడం జరగదు. కాబట్టి ఊరు పుడితే రామాలయం పుట్టాలన్నారు. ఈ రోజున మనందరం కూడా, యువకులందరూ కూడా టెక్నాలజీ పెరుగుతున్నా, రోజులు మారుతున్నా, మనందరం కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలి. అప్పుడే మనలో ఉత్తమ లక్షణాలు ఏర్పడతాయని ఈ సందర్భంగా నేను వచ్చింది ఈ రోజున దైవ కార్యంగా. రోజు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఒకటే కాదు, ఎదుటి వాళ్ళని విమర్శించడం లేదా పొగిడించుకోవడం కాదు. సొంతంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దైవ కార్యానికి వచ్చాను. కాబట్టి దైవానికంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఉలవపాడు గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ రోజు మీ గ్రామానికి సంబంధించి 25 లక్షల సిమెంట్ రోడ్లు మంజూరన్నాయి. కొంచెం నిధులు కొరత ఉంది కాబట్టి నేనే తొందర పెట్టడం లేదు. అతి తొందరలో ఆ రోడ్లు కూడా వేపిస్తాం. మీ ఊరికి అరుగు అడిగన్నారు, అరుగు కూడా పూర్తి చేపిస్తాం. అదేవిధంగా రామన్న చెరువుకి సంబంధించినటువంటి దొంగతము
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీనికి స్వాంప్ ని ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ స్వాంప్ అనేది ఎప్పుడు దాదాపు 50 సంవత్సరాలు తవ్వకపోతే 63 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాను. దురదృష్టం కొద్దీ రాక్షస పాలకుల వల్ల, నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వ వైఫల్యం వల్ల, అప్పులు చేసిన తీరు వల్ల ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంటే అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మంచి లెజెండర్ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అటువైపున మోడీ, ఇటువైపున చంద్రబాబుని ఇద్దరిని కలగలిపి వాళ్ళిద్దరిని ఒక చాటి మీదకి తీసుకొచ్చి దిగజారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని మళ్ళా పునికి పుచ్చుకుని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజున ఒకవైపున మోడీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళా దూసుకుపోతుంది. ఒక్కటి ఆలోచించండి, ఎండాకాలం వర్షాలు కురుస్తున్నాయంటే కారణం ఇది రామరాజ్యం. రాముడు పరిపాలిస్తున్నాడు కాబట్టి, మంచి నాయకులు ఈ రోజు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఎండాకాలంలో కూడా ఈ రోజున వర్షాలు బల్లగా కురుస్తున్నాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మన ప్రజలకు అందిస్తున్నాం. ఇంకా చేయాలని తపన పడుతున్నాం. ఈ రోజున మీ అదృష్టం ఉలవపాడు ప్రాంతంలో ఈ రోజు ఎంఎస్ఎంఈ కింద దాదాపు 24 ఎకరాల భూములు కూడా తీసుకోవడం జరిగింది. అతి తొందరలో మీకు అందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేసి ఇక్కడ కూడా మీకు ఇండస్ట్రీ రాబోతుంది. ముఖ్యంగా మనందరం కూడా అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన కావలి నియోజకవర్గానికి ఒక వైపున దామారం ఎయిర్పోర్ట్, రెండో వైపున జుబల్దిన్ హార్బర్, మనకు ఉత్తర వైపున రామాయపట్నం ఈ రోజు 1,20,000 కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఈ రోజు బీపీసీఎల్ ఇండస్ట్రీని ఇస్తున్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది, కావలిలో ఇండో సోలార్ వస్తుంది. ఇవన్నీ వస్తే మన బిడ్డల జీవితాలకు, ఉద్యోగాలకి, తల్లులు ఇక్కడ, పిల్లలు ఎక్కడో కాకుండా మన చుట్టే మన బిడ్డలు ఉండే విధంగా కూడా పారిశ్రామిక ప్రగతి కూడా నాంది పలుకుతున్నామని నేను ఒక రైతు బిడ్డగా, రైతు కూలి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, నిరంతరం రైతాంగం కోసం పాటుపడే వ్యక్తిగా ఈ రోజున రెండో కారికి నీళ్లు ఇస్తే ఈ రోజు ఆ దేవుడు కరుణ వల్ల, ప్రకృతి భరించినందువల్ల ఈ రోజు వరి పంటలు సుభిక్షంగా పడుతున్నాయి. ఎకరాకి 4 పుట్లు ఒట్లు పండుతున్నాయి. రైతులందరూ ఆనందిస్తున్నారంటే ఇది కదా రామరాజ్యం, ఇది కదా రాజ్యం అంటే అనేటువంటి విధంగా ఈ రోజు ప్రజల్లో ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా ఉలవపాడు నన్ను ఆదరించిన గ్రామం, నన్ను అభిమానించిన గ్రామం. నా అత్తగారు ఊరికి పోయేటప్పుడల్లా మీ ఊరిని తాకిపోవాలి, మీ గాలిని పీల్చిపోవాలి, మీ ఊరు వాసన పీల్చిపోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా నా హృదయాల్లో గుర్తు పెట్టుకుంటానని తప్పకుండా తేజ నాయకత్వంలో, శ్రీనివాస నాయకత్వంలో తప్పకుండా ఉలవపాడుని అభివృద్ధి చేసేదాంట్లో నిరంతరం కూడా ఉంటాను. ఒక్కటి ఆలోచించండి, ఈ రోజున మీ 5 గంటల ఆనందం కోసం 20 రోజులు కష్టపడి ఈ భూమిని దున్నేసి ఇక్కడ చెట్లు తీసి మీ యువత, మీ ఊరు నాయకులు మిమ్మల్ని ఆనందింపజేయడానికి పడ్డ కష్టాన్ని మీరు గుర్తించండి అని చెప్పి సందర్భంగా ఈ గ్రామ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ, మంచి ఈవెంట్ వారిని మీరు తీసుకొచ్చి మా ఊరి ప్రజలందరూ కూడా ఆనందాన్ని ఇచ్చిన మా వంశీకి, అదేవిధంగా శ్రీనివాసులకి, గ్రామ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మీరు వచ్చింది